ఛానల్‌కి మీ అందరికీ సాదర స్వాగతం. నేను మీ డాక్టర్ వీరమధు శర్మ. మాసాల్లోకెల్లా అత్యంత పవిత్ర మాసంగా భావించబడేటువంటి మాసము కార్తీక మాసము. మరి ఈ కార్తీక మాసము ఈ విశ్వావసునామ సంవత్సరంలో అక్టోబర్ 22 అంటే ఈ రోజు ప్రారంభమై నవంబర్ 20 తారీఖు నాడు ముగుస్తుంది. మరి ఈ కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే శివుడికి, కేశవుడికి అంటే శివకేశవులిద్దరికీ గూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా ఈ యొక్క మాసం చెప్పబడుతుంది. అదేవిధంగా కార్తీక సోమవారాలు మీ అందరికీ తెలుసు. అందరూ గూడా ఎంతో భక్తి పారవశ్యంతో శివాలయాలకెళ్ళి అభిషేకము చేస్తూ ఉంటారు. మరి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి అన్ని సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారాలుగా చెప్పడం జరుగుతాయి. అదేవిధంగా ఈ మాసంలో ఇంకొక కీలక అంశం ఏంటంటే ఏకాదశి లేదా ద్వాదశి లేదా చతుర్దశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. సామూహికంగా పున్నమి నాడు కూడా సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగడము. అదేవిధంగా విష్ణుమూర్తికి ప్రీతిగా ఈ కోటి పుష్పార్చన, లక్ష పుష్పార్చన ఇలాంటి పుష్పార్చనలు జరుగుతూ ఉండడము. అదేవిధంగా జ్వాలా తోరణము తిరగడము. ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో మీరు చూడవచ్చు. మరి ఈ మాసము ఎందుకు ఇంత విశిష్టమైనది అనే విషయాన్ని నేను తర్వాత వీడియోలో చెప్తాను. నమస్కారం.